ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామముల మీకందరికీ ఈ ఉదయకాల సమయమున నా ప్రేమ వందనములు. ఈ దినముకై దేవుని నేను స్తుతిస్తున్నాను. ఈ దినమును చూచుటకు కృప ఇచ్చిన ప్రభువుని స్తుతిస్తున్నాను. క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. జీసస్ మిట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్ ఫ్యామిలీ మరియు దేవుని బిడ్డలారా, ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ క్లుప్త సందేశమును వినువారు మిమ్ములను తలంచి ప్రభువుని స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మనితో అనుదినము అను ఈ క్లుప్త సందేశము మీకు ప్రయోజనకరముగా ఉంది కదా. ఈ దినమునకు సంబంధించిన దేవుని మాట మనం వినుటకు వాక్యమును దయచేసి తెరిచి చూసుకుందాం. యోహాను వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. దేవుని వాక్యము సెలవిచ్చినట్లు, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్మనికి చాలా పేర్లు. ఆయన పావురము వలె దిగివచ్చువాడు, అగ్ని, ఇలాగు పరిశుద్ధాత్మనికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు తన నోరు తెరచి చెప్పిన మాట, నా యందు విశ్వాసముంచువాడెవడో వాని కడుపులో నుండి, హృదయములో నుండి జీవజల నదులు. పరిశుద్ధాత్మనికి నదులు అని యేసు పేరు చెప్పుతున్నాడు. అంటే ఏమిటి? పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం ఒక నదికి సాదృశ్యం. నది లేక రివర్ లేదంటే ఒక వాగు, అన్నీ ఒకటే. వాగు అనగా అది ప్రవహించేది, దానిని అడ్డగించటానికి కుదరదు. ఒక నది ఒక పట్టణంలో నడిస్తే, ఒక దేశపు మధ్యలో అది ప్రవహిస్తే ఆ చుట్టూ ప్రాంతములన్నీ పచ్చగా ఉంటాయి కదా. అదే రీతిగానే మీరు అభిషేకములో నింపబడి ప్రార్థించగా మీ ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం, వాక్య జీవితం అభివృద్ధికరముగా మారుతుంది. ఎండిపోదు. అంత మాత్రమేనా? ఆర్థిక విషయాలలో ప్రభు మీ తలను కొద్దిగా పైకెత్తుతాడు. దరిద్రపు ఆత్మను మీరు వెళ్ళగొట్టేవారుగా మారతారు. ఎదుటివారికి సహాయము చేసే, సహకరించే, ఎదుటివారికి సపోర్ట్ చేసినంత మట్టుకు ప్రభు మీ జీవితంలో అభివృద్ధినిస్తాడు. ఇది ఎప్పుడు? ఆ అభిషేకం అది ప్రవహించాలి. ఆ ప్రవాహం అది ఒక నది. అలాగైతే మీరేం చెయ్యాలి? విశ్వాసముతో అడగాలి. నా నామమున మీరు నన్నేమి అడిగినను ఇస్తానన్నారు ప్రభువా. నేను అభిషేకమును అడుగుతున్నాను, నాకు అభిషేకం ఇవ్వండి, ఆత్మలో నింపబడి నేను ప్రార్థిస్తాను అని మీరు అప్పగించుకొని అభిషేకమును గూర్చి ఆత్మలో నింపబడి ప్రార్థించండి. ఈ నది అనుమాట అభిషేకమునకు సాదృశ్యం. ఆ తరువాత వచనం దానికి ఆధారం. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. అలాగైతే అభిషేకం ఎంత గొప్పది కదా. అడుగుదామా ప్రభు వైపు చూసి, ప్రభువా నాకు ఈ అభిషేకం కొలత లేకుండా నా మీద కుమ్మరించండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నింపాడంటే చూడండి, మీరు వేరొక వ్యక్తిగా మారుతారు. ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసురాజా, మీ నామమున మీ ప్రియ బిడ్డలు, మా సహోదరి సహోదరుల కొరకు, నా ప్రియ చెల్లి తమ్ముళ్ళ కొరకు ఎవరెవరైతే అడుగుతున్నారో, వింటున్నారో, నాతో కలిసి ప్రార్థిస్తున్నారో వారిని నింపండయ్యా. సర్వ శరీరాల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నదే కదా మీ వాక్యము. మీ బిడ్డలు దాహముతో అడుగుతున్నారు, ఎప్పుడే నింపండి. ఒక అభిషేకపు శక్తి దిగాలి. నూతన తైలాభిషేకముతో నింపండి. ఇంతకు ముందుగానే పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఆత్మ వశులవుదురుగాక. ఆత్మ స్వరము వినాలి, దేవుని స్వరము వినాలి. ప్రభువా నదుల వలె ప్రవహించుదురుగాక. ఇక మీదట ఎలాంటి అడ్డంకులో, రాళ్ళో, ఆటంకాలో, సాతాను తంత్రములో అడ్డగించుటకు కుదరదు. యేసు నామములో ఆటంకపు కళ్ళన్నీ మెట్లుగా మారి ఎక్కి ముందుకు ఎదుగుదురుగాక. మీ పరిశుద్ధ నామం మహిమపరచబడాలి. యేసు క్రీస్తు నామములో అద్భుతములు పొందుకుంటున్న మంచి తండ్రి, ఆమెన్. ప్రభుకు స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత మట్టుకు నడిపించిన వాడు ఈరోజు ఆశ్చర్యముగా నడిపిస్తాడు. అభిషేకములో మీరు నింపబడి బాగా ప్రభువును స్తుతించబోతున్నారు. వేరొక వ్యక్తిగా, వేరొక మనిషిగా మీరు మారుతున్నారు. తద్వారా ప్రభునామం మహిమపరచబడాలి. మర్చిపోకూడదు. ఈ సందేశం మీకు తెలిసిన వారికి అందరికీ మీరు షేర్ చేయాలి.
యూట్యూబ్ ఛానల్, మన జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్ వారికి పరిచయం చేయండి. తద్వారా ఆ ఆత్మలన్నీ ప్రభువులోనికి వస్తారు. దేవుని రాజ్యం కట్టబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.